హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు ఎగ్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మనము బయట షాప్లో కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మొదటగా ఒక మిక్సీలో 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు బాదం పప్పుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీలో చక్కెర, యాలకుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గుడ్డు వేసి దానిలో పౌడర్ చేసి పెట్టుకున్న యాలకులు, చక్కెర పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే డెసికేటెడ్ కోకోనట్ 1/4 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకొని చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 1/2 కప్పు నెయ్యి వేసుకొని 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ తీసుకునే కడాయి తిక్కుగా ఉండే కడాయి తీసుకోవాలి. అంటకుండా మాడకుండా ఉండే కడాయిని తీసుకొని చేసుకుంటే ఈ బర్ఫీ చాలా బాగా వస్తుంది. ఈ మిల్క్ పౌడర్ కలర్ మారిన తర్వాత చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేటప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుల పౌడర్ని కూడా వేసుకొని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చక్కెర, యాలకులు, కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. ఎప్పటి వరకు కలపాలి అని అంటే అది నెయ్యి బయటకు వచ్చి కడాయిని వదిలి ఒక బాల్ మాదిరి తయారవుతుంది. ఇప్పుడు చూడండి అది చాలా దగ్గరగా అవుతూ ఉంది. మనం వేసిన నెయ్యి కూడా కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని మనము నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో వేసుకొని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక కోడ్ మాదిరి వేసుకొని మనకు కావలసిన షేప్లో కోడ్ వేసి పెట్టుకున్నామంటే బాగా ఆరిన తర్వాత పీసెస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనికి పైన డెకరేషన్ కోసం నేను పిస్తా పప్పులు ఉపయోగించాను. మీరు ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఎంత ఈజీగా మనము ఈ స్వీట్ని ఇంట్లోనే తయారు చేసుకున్నామో చూడండి. దీనిలో ఎగ్ వేసామంటే ఎవరే నమ్మరు. ఇది ఆ ఎగ్ స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందరం కుక్ చేసుకోకుండా ఎక్కువగా బుక్ చేసుకొని తింటున్నాం. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకున్నామంటే మనకి తయారు చేసుకున్నది అందరం బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంట కొంత తిప్పి మనం కలుస్తాం. అంతవరకు బాయ్.